హాయ్ అండి, చూడ్డానికి చాక్లెట్ కేక్ లా కనిపించే ఈ కేక్ అయితే 100% హెల్దీ కేక్ అండి. ఎందుకంటే నేను ఇది బెల్లంతో చేయలేదు, షుగర్ యాడ్ చేయలేదు, దీంట్లో కనీసం నేను మైదా కూడా యాడ్ చేయలేదు. ఎంతో హెల్దీ కేక్ ని చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను, వచ్చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిశ్రీ ఫనీ వ్లాగ్స్. 1 కప్ డేట్స్ ని ఒక 15 మినిట్స్ ముందైతే వేడి పాలు వేసి నానబెట్టేసేయండి. ఇప్పుడు ఈ డేట్స్ అన్ని అయితే మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ గా ప్యూరీలా అయితే చేసేయండి. మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినేవారైతే ఒక 1.5 కప్ అయినా లైన్ డేట్స్ అయితే వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చక్కగా ఇలా ఫైన్ గా గ్రైండ్ చేసేసాక దీంట్లో అయితే ఒక 2 ఎగ్స్ అయితే వేసేయండి. మిక్సీ జార్లోనే వేసేసుకున్నాక ఇందులో అయితే ఒక 1/2 కప్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసానండి. ఇవన్నీ చక్కగా మిక్సీ పట్టేసేయండి, ఇలా ప్యూరీలా అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో నేను 1 కప్ ఇలాచీ పౌడర్ అయితే వేసి దాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం బౌల్లోకి యాడ్ చేసేసుకున్నాక నేను ఇందులో అయితే రాగి పిండి వేస్తున్నానండి. ఇదైతే మనకి రాగి పిండి కేక్ అన్నమాట. నేను ముందే పిండిని జల్లించేసాను, అందుకని ఇప్పుడు జల్లించట్లేదు. అలాగే 1/2 కప్ అయితే గోధుమ పిండి కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులో అయితే నేను 1 స్పూన్ అయితే బేకింగ్ సోడా, అలాగే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసేస్తున్నాను. నేను ఇందులో ఎటువంటి కోకో పౌడర్ కూడా యూజ్ చేయట్లేదండి, కొంచెం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. కావాలంటే వేయండి, మీ దగ్గర లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు విస్కర్ తీసుకొని అంతా చక్కగా ఒకటే డైరెక్షన్ లో అయితే మిక్స్ చేసేయండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. నాకు పిండి అయితే చాలా టైట్ గా ఉందనిపించి నేను కొంచెం అయితే ఇందులో పాలు అయితే యాడ్ చేశానండి. కన్సిస్టెన్సీ లూజ్ గా అవ్వకుండా చూసుకోండి. కొంచెం పాలు వేసి మొత్తం అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేయండి. బ్యాటర్ అయితే మనకి ఇలా అయితే రెడీ అయిపోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడైతే ఒక బౌల్లోకి కొంచెం ఆయిల్ రాసుకొని మొత్తం అంతా పిండి కోట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అందులోకి అయితే ఈ పిండి అంతా ట్రాన్స్ఫర్ చేసేయండి. మొత్తం అంతా ఈ బౌల్లో వేసేసుకొని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేశారంటే ఎయిర్ బబుల్స్ ఎక్కడైనా ఉంటే పోతాయి అన్నమాట. ఇప్పుడైతే మనకి కలర్ఫుల్ గా కనిపించడానికి డ్రై ఫ్రూట్స్ తో అయితే కేక్ ని డెకరేట్ చేసేస్తాను. ఇప్పుడు కొన్ని అయితే పంప్కిన్ సీడ్స్ వేసేసుకుంటున్నానండి. పైన మొత్తం అయితే స్ప్రెడ్ చేసేసేయండి. అలాగే కొన్ని రెడ్ టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా, అవైతే వేసేసుకోండి. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ తో అయితే చక్కగా డెకరేట్ చేసేయండి. కాజు సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, బాదం కూడా స్లైసెస్ గా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అంతా డెకరేషన్ పూర్తయిపోయింది. ఇప్పుడైతే నేను ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నానండి కేక్, అందుకని ఒక 10 మినిట్స్ ముందు ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని లోపల బెల్ట్ అలాగే పైన విజిల్ కూడా తీసేసాను. ఇప్పుడైతే ఇందులో ఒక స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ లేకపోతే ఇట్లా గిన్నె పెట్టేసుకొని ఇందులో అయితే మన కేక్ బ్యాటర్ అయితే పెట్టేసుకొని ఒక 40 to 45 మినిట్స్ అయితే చక్కగా బేక్ చేసేయండి. మూత పెట్టి మన కేక్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా హెల్దీగా ఉంటుంది. మనం పిల్లలకి చక్కగా రోజుకొకటి స్నాక్స్ లో పెట్టేసి ఇచ్చేయచ్చు అనమాట. ఈ కేక్ నాకు పూర్తిగా బేక్ అవడానికి 45 మినిట్స్ పట్టిందండి. ఇక ఇప్పుడైతే 45 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. కేక్ అయితే చక్కగా బేక్ అయింది, ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా. ఇప్పుడు ఇది మనకి కుక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి నేనైతే ఒక చాక్ తీసుకొని దీన్ని మిడిల్లో అయితే ఇలా కిందకి పెట్టామంటే మనకి పిండి ఎక్కడ అతుక్కోకుండా వచ్చేసిందంటే మన కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోండి. కంప్లీట్ గా అయితే చల్లారనివ్వండి. ఒక 15 మినిట్స్కి అయితే మన కేక్ చక్కగా అయితే కూల్ అయిపోతుంది. ఇప్పుడైతే కేక్ మొత్తం బాగా కూల్ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని ఓ ప్లేట్ పెట్టి రివర్స్ చేసి ఒక 2-3 టైమ్స్ ఇట్లా ట్యాప్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మన కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి అచ్చం చాక్లెట్ కేక్ లా ఉంది కదా, అస్సలు కాదు. కనీసం మీరు చూసారు కదా, ఇందులో నేను ఎటువంటి కోకో పౌడర్ కూడా యూజ్ చేయలేదండి. చక్కగా ఇప్పుడు దీన్ని పీసెస్ కింద కట్ చేసేసుకోవడమే, అంతేనండి. ఎంతో ఈజీగా హెల్దీ కేక్ అయితే రెడీ అయిపోతుంది. అస్సలు దీన్ని రాగి పిండి కేక్ అని మనం చెప్తేనే గానీ ఎవరు తెలియదు అనమాట. పిల్లలైతే అసలు నిజంగా చాక్లెట్ కేక్ అనుకుంటారండి ఖచ్చితంగా.
చాలా ఇష్టంగా తినేస్తారు, ఇంకా చాలా టేస్టీ కూడా. చాలా మంది పిల్లలు రాగి పిండి తినడానికి అయితే ఇష్టపడరు కదా, వాళ్ళకి ఇలా హెల్తీ వేలో అయితే మీరు చేసి పెట్టేశారంటే పిల్లలు చక్కగా తినేస్తారండి. మనం ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని వాళ్ళ స్నాక్స్ బాక్స్ లో రోజుకొకటి పెట్టేసేయచ్చు అనమాట. సో హెల్దీ, సో టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది కదా, ఒక్క లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.